హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఒక దరఖాస్తు ఫారంని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ దరఖాస్తు ఫారంని మీ గ్రామాల్లో జరిగేటటువంటి గ్రామ సభల్లో ఎవరైతే రేషన్ కార్డు అవసరం ఉన్నాయో, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఈ ఫారం నింపి దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ని జత చేసి మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధముగా తప్పులు లేకుండా నింపాలి, వీటిని ఏ పత్రాలు జత చేయాలి అనే దాని పూర్తి ఇన్ఫర్మేషన్ను నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ అవకాశం ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే దరఖాస్తు ఫారంని నేను వీడియోలో చూపిస్తున్నాను. టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇందులో కుటుంబ యజమాని ఎవరైతే పేరు రాస్తారో వారి యొక్క ఫోటోని ఇక్కడ అతికించండి. ఇదివరకే రేషన్ కార్డు లిస్టు రావడం జరిగింది. లిస్టులో పేరు లేనటువంటి వారు అప్లై చేసుకోండి. మీ పంచాయతీ సెక్రటరీకి ఈ ఫారంని ఇవ్వండి. ఈ రేషన్ కార్డు సంబంధించిన ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, కుటుంబ యజమాని పేరు. 2వ నెంబరు, భర్త లేదా తండ్రి పేరు. 3వ నెంబరు, చిరునామా, మీ పూర్తి అడ్రస్సు, మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ పూర్తి డీటెయిల్స్ రాయాలి. 4వ నెంబరు, కులము, ఏ కులమైనా అక్కడ ఫిలప్ చేయాలి. 5వ నెంబరు, వైవాహిక స్థితి, మీరు మ్యారీడా సింగలా అని రాయాలి. 6వ కాలం, ఆధార్ కార్డు నెంబర్ని రాయాలి. 7వ నెంబర్, మీ మొబైల్ నెంబర్ని రాయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రమ సంఖ్య అని ఉన్నది. ఇక్కడ యజమాని మినహా కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్ళ సభ్యుల పేర్లు రాయాలి. ఇక్కడ వయసు, యజమాని గల సంబంధం, ఇక్కడ భార్య అని రాస్తే ఇక్కడ భార్య అని, ఇక్కడ కూతురు అని రాస్తే ఇక్కడ కూతురు అని రాయాలి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు రాయాలి. ఇక్కడ రిమార్క్స్ ఖాళీగా వదిలేయండి, అవసరం లేదు దాని గురించి. ఇంకా ముందుకు వెళ్తే శ్వేత ధృవీకరణ, దేవుని మీద మనస్సాక్షిపూర్వకంగా నిజము తెలుపునది ఏమనగా నా సంవత్సర ఆదాయం 1,50,000 గ్రామాల్లో 2,00,000 పట్టణాల్లో కలదు. ఇంతకు పూర్వం నేను పైన కోరిన దానిని పొందియుండలేదు. నేను తెలిపిన సమాచారం నిజం. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్షకు పాత్రుడను పాత్రురాలిని. దరఖాస్తుదారుని సంతకము, వేలిముద్ర. నోట్, ఒక ఫోటోని అతికించాలి. పైన మనము దరఖాస్తుదారుని ఫోటోని అతికించడం జరిగింది, అలా అతికించాలి. 2వ నెంబరు, ఫోటోలో జతపరచాలి. కుటుంబ సభ్యులలో ఎంతమంది ఉంటారో కుటుంబంలో వారి అందరి ఫోటోలను జతపరచాలి. 3, ఆధార్ కార్డు జిరాక్స్లను జతపరచాలి. కుటుంబ సభ్యులలో ఎంతమంది ఉన్నారో వారి అందరి ఆధార్ కార్డులను జతపరచాలి. ఫాము నింపడం పూర్తయిన తర్వాత మీ గ్రామంలోని సెక్రటరీకి ఈ ఫామ్ను సబ్మిట్ చేస్తే నెక్స్ట్ విడతలో మీకు రేషన్ కార్డును వాళ్ళు అందజేస్తారు. మీకు ఈ ఫామ్ అందుబాటులో లేకుంటే ఒక తెల్ల కాగితం మీద కలెక్టర్ గారికి లెటర్ రాసి ఇవ్వాలి. ఎలా రాయాలో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. మీకు సులువుగా ఉండాలని నేను ఈ లెటర్ రాసి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా మీరు కూడా ఇందులో నేను చూపించిన విధంగా మీరు కూడా రాసి
సబ్మిట్ చేయొచ్చు. ఇలా టాపిక్లోకి వెళ్తే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి వ్రాయినది. విషయం: కొత్త రేషన్ కార్డు గురించి మనవి. ఆర్య అనగా తండ్రి, అంటే ఎవరైతే వారు రాస్తున్నారో వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. గ్రామము, మండలము లేదా మున్సిపాలిటీ, జిల్లా తమరికి మనవి చేయునది ఏమనగా, నేను వివాహితను, 3 పిల్లలు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తాను. నాకు ఇంతవరకు రేషన్ కార్డు మంజూరు కాలేదు. నా యందు దయతలచి నా కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయగలరు. ధన్యవాదములు. పూర్తి సమాచారం: కుటుంబ పెద్ద ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్స్, కులము బీసీఆ, ఓసీఆ, ఎస్టీఆ, ఎస్సీఆ, హిందూ ఆర్ ముస్లిం అని రాయాలి. పూర్తి చిరునామా, మండలము, గ్రామము, జిల్లా, పిన్ కోడ్, మీ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ పూర్తిగా రాయాలి. ఇట్లు దరఖాస్తుదారుని పేరు, ఫోన్ నెంబరు, దరఖాస్తుదారుని సంతకము. ఇక్కడ ప్లేసు రాసి మీ గ్రామంలోని సెక్రటరీ గారికి ఈ లెటర్ను మీ ఆధార్ కార్డులతో జతపరిచి, ఫోటోలను జతపరిచి వారికి ఇస్తే మీకు నెక్స్ట్ విడతలో మీకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. వీడియోను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వారికి, ఇంకా ఈ సమాచారం తెలియని వారికి ఇది పంపించండి. వాళ్ళకు కూడా సులభంగా రాసి వాళ్ళు కూడా సబ్మిట్ చేయడానికి వీలుంటుంది. ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్.